బెంగాల్ గవర్నర్ జనరల్, భారతీయ గవర్నర్ జనరల్, అలాగే వైస్ రాయ్. ఇలా ఈ మూడు పదాలు తెలియాలి సార్. గవర్నర్ జనరల్ అనేసరికి బెంగాల్ గవర్నర్ జనరల్, అలాగే భారతీయ గవర్నర్ జనరల్, వైస్ రాయ్. అసలు బెంగాల్ గవర్నర్ జనరల్ అనే ఈ పదవిని ఏ చట్టం ఆధారంగా రూపొందించారు సార్ అంటే 1773 రెగ్యులేటింగ్ చట్టం ఆధారంగా రూపొందించారు. అలాగే భారతీయ గవర్నర్ జనరల్ అనే ఈ పదవిని ఎప్పుడు క్రియేట్ చేశారు సార్ అంటే 1833 చార్టర్ చట్టం ఆధారంగా రూపొందించడం జరిగింది. అలాగే వైస్రాయ్ 1858 భారత ప్రభుత్వ చట్టం ఆధారంగా రూపొందించడం జరిగింది. నాన్న చట్టాలు అనేసరికి నువ్వు మూడు చట్టాలు తెలియాలి నీకు. అసలు చార్టర్ చట్టం అంటే ఏంటి, కౌన్సిల్ చట్టం అంటే ఏంటి, భారతీయ ప్రభుత్వ చట్టం అంటే ఏంటో తెలియాలి. మూడు కనబడుతుందంటే అది ఏ చట్టం అవుతుందమ్మా? చార్టర్ చట్టం. ఏ చట్టం? మరి చార్టర్ చట్టాలు అనేసరికి 1773, 93, 1813, 1833, 1853. కౌన్సిల్ చట్టాలు అనేసరికి 1861, 1892, 1909. భారతీయ ప్రభుత్వ చట్టాలు అనేసరికి 1858, 1919, 1935. మరి ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకోవాలి సార్. ఓకేనా? రైట్. మరి ఇవన్నీ మీ పాలిటిక్స్ సార్ చెప్తారు. హిస్టరీ సార్ ఎందుకు చెప్పడం అనుకోకండి. హిస్టరీ సార్ ఇప్పుడు కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి చెప్పడం జరిగింది. ఓకేనా? మరి ఇందులో మరి మా క్వశ్చన్ అడుగుతాడు సార్ అంటే నాన్న మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవడు, మొట్టమొదటి భారతీయ గవర్నర్ జనరల్ ఎవడు, మొట్టమొదటి భారతదేశ వైస్రాయ్ ఎవడు? ఒకప్పుడు అడిగేవాడు ఈ క్వశ్చన్. ఇప్పుడు కాలం మారింది. కాలం మారింది కాబట్టి కాలం అనుగుణంగా నువ్వు మారాలి. చూడండి సార్, మరి చిట్ట చివరి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవడు, చిట్ట చివరి భారతీయ గవర్నర్ జనరల్ ఎవడు, మరి చిట్ట చివరి భారతదేశ వైస్రాయ్ ఎవడని అడుగుతాడు నాన్న. చూడండి, మొట్టమొదటి బెంగాల్ గవర్నర్